ఉన్నాను. ఆఫ్రికా దేశంలో 40 సంవత్సరాలు కష్టపడి సువార్త పరిచయం చేసి మరి కొన్ని బలహీనతల కారణం చేత ఇక తన స్వదేశమైనటువంటి అమెరికాకు ప్రయాణమైనటువంటి హెన్రీ మోరిసన్ అనేటువంటి గొప్ప సేవకుడు, ప్రియ దేని బిడ్డలారా, వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. వాడలో ప్రయాణం చేస్తూ అనుకుంటూ ఉన్నారు, మరి నేను ఇంటికి నా స్వదేశం వెళ్తూ ఉన్నాను. నా స్వదేశం వెళ్ళిన తర్వాత నా ప్రజలు నన్ను ఆహ్వానించడానికి చాలా మంది వస్తూ ఉంటారు, నన్ను సన్మానించడానికి, నన్ను గౌరవించడానికి. మరి నా యొక్క బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మరి నా సంఘం కావచ్చు, ఇంకా అనేక మంది వచ్చి నన్ను సన్మానం చేస్తారు, నన్ను చక్కగా మరి ఆహ్వానం పలుకుతారని చెప్పేసి మరి నా ఎంతగానో ఆలోచన చేస్తూ ఉన్నారు, ఎంతగానో ఎన్నో ఆశలు పెట్టుకుంటా ఉన్నారు. ఈయన హెన్రీ మారిసన్ గారు ఏ వాడలైతే ప్రయాణం చేస్తూ ఉన్నారో అప్పటి అమెరికా దేశం యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి ఆ యొక్క వ్యక్తి కూడా ఆ వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నారంట. ఎప్పుడైతే ఆ వాడ ధరికి చేరిందో మరి అమెరికా ప్రెసిడెంట్ గారు అందరూ ప్రయాణం చేస్తూ ఉన్నారు కాబట్టి అనేక మంది ఈ యొక్క అమెరికా ప్రెసిడెంట్ గారికి స్వాగతం పలకటానికి వచ్చారు. మరి ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఈ యొక్క హెన్రీ మారిసన్ గారు అనుకున్నారు, ఈ జనమంతా కూడా నా కోసమేమో అని చెప్పేసి అనుకున్నారు. ఇంతకీ వచ్చిన జన సమూహం అందరూ కూడా ఎవరి కోసమో తెలుసా? ఆ వాడలో ప్రయాణం చేస్తూ వస్తున్నటువంటి వారు మరి అమెరికా దేశానికి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తి వస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తిని సన్మానించడానికి, మరి ఆహ్వానించడానికి, గౌరవపూర్వకంగా వారి యొక్క మరి ఆహ్వానాన్ని ఆ రీతిగా తెలియజేయడానికి ప్రతి ఒక్కరు కూడా పూలదండలతో చక్కగా మరి సిద్ధపడి వచ్చారు. ఈ లోపల ఇంటికి వెళ్ళిపోయినటువంటి హెన్రీ మారిసన్ గారు ఆలోచిస్తూ ఉంటూ ఉన్నారు, ప్రభువా 40 సంవత్సరాలు ఆఫ్రికా దేశంలోనికి వెళ్ళి ఇంత కష్టపడి సువార్త పరిచయం చేస్తే, మరి ఇంతగా ఇన్ని శ్రమలు పడితే, ఇన్ని బాధలు వచ్చుకుని సహించుకుని మరి ఇంత నమ్మకంగా మరి నేను పరిచయం చేశాను కదా, నా కోసం ఎవరు కూడా నన్ను ఆహ్వానించడానికి రాలేదని చెప్పేసి హెన్రీ మారిసన్ గారు అలా కలవరపడుతూ ఉంటుంటే, అలా వేదన చెందుతూ ఉంటుంటే గనక దేవాది దేవుడు ఒక మెల్లనిస్వరం ద్వారా మాట్లాడుతూ ఉన్నారంట, కుమారుడా, నువ్వు ఇంకా నా ఇంటికి రాలేదు కదా, నా ఇంటికి వచ్చిన తర్వాత నీకు ఎటువంటి ఆహ్వానం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయి. అయితే నువ్వు ఇప్పుడు చేయాల్సిందల్లా కూడా ఒకటే, అదేంటో తెలుసా? నీకు అప్పగించబడినటువంటి ఆ పనిని నీవు మరణించేంత వరకు కూడా నమ్మకముగా మరి జీవించు, నమ్మకముగా పరిచయం చేయని చెప్పేసి ఆ మెల్లనటువంటి స్వరం విన్నప్పుడు వెంటనే తాను ధైర్యపరిచి, అవును కదా, నేను ఇంకా ఈ లోకాన్ని విడిచిపెట్టలేదు కదా, ప్రభు నాకు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభు నాకు అప్పగించేటువంటి ఆ పరిచర్యను నేను నమ్మకంగా నేను చేసినట్లయితే గనక ప్రభు వారు నాకు నిశ్చయముగా ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పేసి మరి ఆ యొక్క మరి మాటలు వినటువంటి ఈ యొక్క హెన్రీ మారిసన్ గారు ఎంతోగానో ధైర్యపరచబడ్డారు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపం చేస్తున్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనం చేసే ప్రతి దానికి కూడా మనుషులు ప్రియ దేవుని బిడ్డలు గుర్తించకపోవచ్చు, గ్రహించకపోవచ్చు, బహుమానాలు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ప్రభు కొరకు మనము ఏదైతే కష్టపడుతూ ఉన్నామో, ఎంత కష్టపడుతూ ఉన్నామో, ఎంత మరి మన యొక్క చెమటను రక్తపు బిందువులుగా కారుస్తూ ఉన్నామో, ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత సమయాన్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని హెచ్చిస్తూ ఉన్నామో, ప్రతి దానిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనం అందరము కూడా ఆయన మరి సిద్ధపరిచేటువంటి ఆ రోజున ఆయన ఇచ్చేటువంటి బహుమతులు మనం పొందుకోవాలంటే గనక మరణము వరకు కూడా మనము నమ్మకముగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. ఆ రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా మనం ఉంటే గనక క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనము పొందుకోబోయేటువంటి కిరీటాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. అయితే ఈ రోజున మరి సమయాన్ని బట్టి నేను 1, 2 లేక 3 కిరీటాల గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. క్రైస్తవులుగా మనము పొందుకోబోయేటువంటి కిరీటాలు ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో గనక మనం ఆలోచన చేసినట్లయితే జీవ కిరీటమని, అక్షయ కిరీటమని, అతిశయ కిరీటమని, నీతి కిరీటమని, మహిమ కిరీటమని, జయించిన వాని కిరీటమని, హతసాక్షి కిరీటమని, ఇలాగూ బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి కిరీటాలను మనం చూస్తూ ఉన్నాం. మరి సమయాన్ని బట్టి మరి నేను కొన్ని కిరీటాలను ఇది నేను మీకు జ్ఞాపకం చేయాలని మరి పరిశుద్ధాత్మ చేత నేను ప్రేరేపించబడిన వాడనే మరి ఈ స్థలంలో మీ ముందు నేను నిలబడి ఉన్నాను. చూడండి, మొట్టమొదటిగా మనము ఆలోచన చేద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచన భాగాన్ని మనము చదువుదాం. యాకోబు పత్రిక 1వ
మొదటి అధ్యాయము 2వ వచన భాగం. నా సహోదరులారా, విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు కూడా వినాలని ప్రభు పేరట నేను మీకు మనం చేస్తూ ఉన్నారు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏమిస్తాడంట? ఓర్పును పుట్టించనని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారునైనట్లు ఓర్పు తన క్రియను సాగింపనీయుడి. మీలో ఎవరికైనా సరిపోతుంది. 12వ వచ్చిన భాగం కూడా మనం చదువుతాం. అక్కడ మన విశ్వాసమునకు కలిగినటువంటి ఆ పరీక్ష విషయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఓర్చుకున్నటువంటి వారంగా ఉంటే, సహించుకున్నటువంటి వారంగా ఉంటే గనక ప్రియ దేవుని బిడ్డలారా, నానా విధములైనటువంటి శోధనలో మనము పడినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఇది నా మంచి కోసమే అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శ్రమలో మనం ఎప్పుడైతే సహించుకునే వారంగా ఉంటామో, ఆ శ్రమను ఎప్పుడైతే మనము ఓర్చుకునేటువంటి వారంగా ఉంటామో, ఆ శ్రమలో ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యందు మనము అతిశయించేటువంటి వారంగా మనం ఉంటామో, ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. 12వ వచ్చిన భాగంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు కదా, శోధన సహించిన వాడు ధన్యుడు. ఇదిగో మీ విశ్వాసమును బట్టి కలిగేటువంటి శ్రమలు ఎన్నో ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోండి, మీ విశ్వాసమునకు కలిగేటువంటి పరీక్ష మీకు ఏం కలిగిస్తుందంట? ఏం పుట్టిస్తుందంట? ఓర్పును పుట్టిస్తుంది. అందుచేత మీరు ఆ విషయాన్ని తెలుసుకుని, ఆ విషయాన్ని ఎరిగినటువంటి వారిగా ఉంటూ మీరేం చేయాలి తెలుసా? నానా విధములైనటువంటి శోధనలో మీరు పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్పేసి దేవుడి యొక్క వాక్యం సెలవిస్తా ఉంటా ఉంది. ఆ రీతిగా మీరు ఓర్చుకున్నప్పుడు, ఆ రీతిగా మీరు సహించినప్పుడు, ఆ రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా మన విశ్వాసమునకు కలిగేటువంటి ఆ పరీక్ష విషయంలో, ఆ యొక్క కష్టాల విషయంలో, ఆ బాధల విషయంలో, ఆ నిందల విషయంలో, ఆ అవమాన విషయంలో దేవునిని బట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఇది నా మంచి కోసమే అని చెప్పేసి ఎప్పుడైతే మనము సహించుకుంటూ ఓర్చుకునేటువంటి వారంగా ఉంటామో అప్పుడు మనము ధన్యులము అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంటా ఉంది. అంత మాత్రమే కాదు, తర్వాత చదువుదామా చూడండి 12వ వచ్చిన భాగంలో, శోధన సహించిన వాడు ధన్యుడు అని చెప్పేసి అంటూ ఏమన్నారో తెలుసా? అతడు శోధనకు నిలిచిన వాడై, జాగ్రత్తగా వినండి, ఈ శోధనకు నిలిచినటువంటి వాడిగా ఉంటే గనక ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాగ్దానము చేయబడినటువంటి జీవ కిరీటము పొందును. ఎవరు పొందుకుంటారు అంటే గనక ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే శోధన సహిస్తారో, ఎవరైతే శోధనకు ఓర్చుకుంటారో, శ్రమలు అనుభవిస్తారో వారందరికీ కూడా దేవుడు వాగ్దానము చేయబడేటువంటి ఆ జీవ కిరీటాన్ని వారు పొందుకుంటారు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవుని పట్ల తనకున్నటువంటి ప్రేమ ద్వారా విశ్వాసులమైనటువంటి మనము ఏం చేయాలంటే గనుక శోధనను జయించడానికి ప్రియ దేవుని బిడ్డలారా శ్రమలు కలిగినప్పుడు వాటిని సహించేటువంటి ఆ యొక్క శక్తిని, వాటిని ఓర్చుకునేటువంటి ఆ శక్తిని కూడా ఆయన మనకు ఇస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు మరి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 3 నుంచి 5 వచనాలు గనక మనము చదవగలిగినట్లయితే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో తెలుసా? అంతేకాదు శ్రమ ఓర్పును, పరీక్షను కలుగజేయునని ఎరిగి చూడు శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన
పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తాడు అని చెప్పేసి ఎరిగి నానా విధములైనటువంటి శోధనలో మీరు పడినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అది మహానందమని ఎంచుకోండి. శోధన సహించిన వాడు ధన్యుడు. ఆ శోధనకు నిలిచినటువంటి వాడుగా ఉంటే గనక ప్రభువారు వాగ్దానము చేయబడేటువంటి ఆ జీవ కిరీటమును వారు పొందుకుంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని కొరకైనటువంటి ఆ ప్రేమ విశ్వాసి హృదయములో గనక లేకపోయినట్లయితే, క్రైస్తవులుగా మన హృదయములో గనక లేకపోయినట్లయితే గనక శ్రమల వలన మన పరిస్థితి ఏమవుతుందంటే గనక మరింత అపాయకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోద్ది, దుఃఖకరంగా అవుతుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ రీతిగా అయినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేత వాగ్దానము చేయబడినటువంటి ఆ జీవ కిరీటాన్ని కోల్పోయేటువంటి ఆ అవకాశం ఉంది. కాబట్టి మీరేం చేయాలో తెలుసా? శోధన సహించువాడు ధన్యుడు. ఓర్చుకోండి, సహించుకోండి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. విశ్వాసులందరికీ కూడా నిత్య జీవం ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంటా ఉంది. అంత మాత్రమే కాకుండా ఈ జీవ కిరీటం కూడా ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, అందరికీ కూడా బహుకరింపబడదు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నిత్య జీవం అందరూ కూడా పొందుకుంటారు, కానీ ఈ జీవ కిరీటం అనేది అందరూ కూడా పొందుకోరు, అందరూ కూడా పొందుకోలేరు ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఎవరు పొందుకుంటారు అని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే ప్రకటన గ్రంథం ఒకసారి మనం చదువుదాం. ఒకసారి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచన భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యములో మనం ఈ రీతిగా చదువుతూ ఉన్నాం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములలో శ్రమ కలుగును. మరణము వరకు జాగ్రత్తగా వినండి. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటము ఏమిస్తాను? జీవ కిరీటము ఇచ్చేదును అంటా ఉన్నాడు. కాబట్టి దేవుని కొరకైనటువంటి ప్రేమ క్రైస్తవులమైనటువంటి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మన హృదయాల్లో గనక లేకపోతే గనక శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలుగా మన యొక్క పరిస్థితి అంతా కూడా గందరగోళం అయిపోతా ఉంటది, దుఃఖకరంగా ఉంటది. అటువంటి పరిస్థితుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే గనక ఆలోచించేటటువంటి పరిస్థితుల్లో మనం జీవ కిరీటాన్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఏమి హెచ్చరించబడుతున్నామో తెలుసా? మరణము వరకు కూడా నమ్మకముగా ఉండుము, నేను నీకు ఏమిస్తాను? జీవ కిరీటం ఇస్తాను. నిత్య జీవం అందరికీ కూడా ఉంది. ఎవరైతే మరణము వరకు కూడా తన నమ్మకత్వాన్ని కాపాడుకుంటారో, శ్రమల్లో సనగకుండగా, శ్రమల్లో ప్రభుని నిందించకుండగా, ప్రభు ఎందుకు నాకు ఈ శ్రమ పెట్టావని చెప్పేసి ప్రశ్నించకుండగా, ప్రియ దేవుని బిడ్డలారా, సహించుకున్నటువంటి వారిగా ఉంటూ, ఓర్చుకున్నటువంటి వారిగా ఉంటూ, ఆ వాగ్దానము చేయబడినటువంటి ఆ జీవ కిరీటం పొందుకోవాలనేటువంటి ఆశ తపన కలిగి ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఎవరైతే ఓర్చుకుంటారో, సహించుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క జీవ కిరీటం ఉంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. శ్రమలు అనేవి, బాధలు అనేవి ఎప్పుడు కూడా అవన్నీ కూడా మన మంచి కోసమే అని చెప్పేసి ఇది నా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కనుక యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే 23వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు భక్తుడైనటువంటి యోబు జీవితంలో కలిగినటువంటి ఆ శ్రమలను మనం చూస్తూ ఉన్నప్పుడు, యోబు జీవితంలో కలిగినటువంటి ఆ బాధలు మనం చూస్తూ ఉన్నప్పుడు యోబు ఎంతగానో సహించుకోగలిగాడు, ఓర్చుకోగలిగాడు. ఆ భక్తుడైనటువంటి యోబు ఏమంటాడో తెలుసా? 23వ అధ్యాయము 10వ వచన భాగంలో యోబు భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. చూడండి, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును అని అంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాన్ని పరీక్షిస్తాడు ఆయన, మనల్ని బలపరచడానికే కొన్ని శ్రమలు అనేవి దేవుడు మన జీవితంలో ఎలా చేస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ యోబు భక్తుడు ఏమంటూ ఉన్నాడు? నేను శోధింపబడిన మీదట నేను సువర్ణములాగా మారుతానంటా ఉన్నాడు. ఎప్పుడు రాసిన పత్రిక కూడా ఒకసారి మనం చదివినట్లయితే 11వ అధ్యాయము 17వ వచన భాగంలో మనం చదువుతూ ఉన్నప్పుడు 11వ అధ్యాయము 17వ వచన భాగంలో మనం చదువుతూ
చదువుతూ ఉంటే అబ్రాహాము కూడా శోధింపబడి అనే మాటను మనం చూస్తూ ఉంటా ఉన్నాం. అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచన భాగములో కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం రీతిగా సెలవిస్తూ ఉంది. పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద 2వ అధ్యాయం 18వ వచన భాగం 2వ అధ్యాయం 18వ వచన తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయము చేయగల దేవుడుగా మన దేవుడు ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని చెప్పేసి నువ్వు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నావేమో. అలా కనుక విడిచిపెట్టి వెళ్ళిపోతే గనక ప్రభు వారు వాగ్దానము చేయబడినటువంటి ఆ జీవ కిరీటాన్ని నీవు పొందుకోలేవు ప్రియదేని బిడ్డలారా. సిలువ అనేది ప్రియదేని బిడ్డలారా కొద్ది కాలమే మోయవలసి వస్తదేమో గాని జీవ కిరీటం అనేది నిత్యము ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆ జీవ కిరీటము ప్రభు వారు వాగ్దానము చేయబడినటువంటి ఆ జీవ కిరీటం మనం పొందుకోవాలి అని అంటే గనక ప్రియ దేవుని బిడ్డలారా శోధనలో మనం ఏం చేయాలి తెలుసా? సహించుకునే వారంగా ఉండాలి, ఓర్చుకునేటువంటి వారంగా ఉండాలి. ఇక్కడ ఆ యోబు భక్తుడు కూడా శోధింపబడినప్పుడు అంటా ఉన్నాడు కదా, నేను సువర్ణములాగా మార్చబడతానంటా ఉన్నాడు. నేను నడిచేటువంటి మార్గము ఆయనకు తెలుసు కాబట్టి నేను శోధింపబడినప్పుడు, నేను శ్రమ పడుతూ ఉన్నప్పుడు, నేను బాధపడుతూ ఉన్నప్పుడు ఆ శ్రమలో ప్రభు నన్ను విడిచిపెట్టడు అని చెప్పేసి యోబు భక్తుడికి స్పష్టంగా గ్రహించగలిగాడు ప్రియదేని బిడ్డలారా. కాబట్టి శోధింపబడినటువంటి యేసును మనం ఆలోచన చేస్తూ ఉంటా ఉన్నప్పుడు నీవు ఒకవేళ ఆలోచన చేయండి, నీవు ఎంత శోధనైతే నువ్వు తట్టుకోగలవో, ఎంత భారాన్నైతే నువ్వు భరించగలవో, ఎంత బరువునైతే నువ్వు మోయగలవో అంతే బరువును నీ నెత్తి మీద పెట్టగల తప్ప ఆలోచన చేయండి ప్రియదేని బిడ్డలారా, అంతకంటే అధికమైనటువంటి ఆ భారాన్ని నీ మీద పెట్టి ఆయన నిన్ను బలవంతం చేసే దేవుడు కానే కాదు. అందుకని శోధన సహించుకోవాలి, ఓర్చుకోవాలి. అలా ఓర్చుకున్నప్పుడు, సహించినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు చేత వాగ్దానము చేయబడినటువంటి ఆ జీవ కిరీటాన్ని నీవు సొంతం చేసుకుంటావని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి జీవ కిరీటం ఎవరికంటే గనక శోధనలు సహించు వారికి ప్రియ దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాదు, ఈ శోధన ఈ యొక్క జీవ కిరీటం ఎవరికి అని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే 12వ వచన భాగంలో మనం చదువుతూ ఉన్నాము కదా, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి అనే మాటను అక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఒకటి, ఈ జీవ కిరీటం ఎవరికి అంటే గనక శోధనలు సహించుకున్నటువంటి వారికి, శ్రమలు ఓర్చుకున్నటువంటి వారికి, బాధలు ఓర్చుకున్నటువంటి వారికి. మరి ఈ రోజున మరి నువ్వు శ్రమలు ఓర్చుకోగలుగుతూ ఉన్నావా? మరి శ్రమలు నువ్వు సహించుకోగలుగుతూ ఉన్నావా? శోధన సహించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ రెండవ అంశం దగ్గరకు వస్తే గనక ఈ జీవ కిరీటం ఎవరికి సొంతం అవుతుంది అంటే గనక ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి మాత్రమే అని చెప్పేసి ఇక్కడ లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఆయన కనపడేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు, ఆత్మ స్వరూపుగా ఉంటూ ఉన్నాడు, ఎక్కడో మహాకాశములో ఉంటూ ఉన్నటువంటి ఆ దేవుడిని మనం ఎలా ప్రేమిస్తాం అంటే గనక ప్రియ దేవుని బిడ్డలారా అదే యోహాను మొదటి పత్రికలో మనం చదివితే గనక మరి 5వ అధ్యాయం 3వ వచన భాగంలో మనం చదువుతాం కదా, మనం ఆయన ఆజ్ఞలను గైకొనిటయే దేవుణ్ణి ప్రేమించుట. కాబట్టి మనం ఆయన ఆజ్ఞలు గైకొనటమే దేవుడిని ప్రేమించటం. కాబట్టి దేవుడు నీకు ఆజ్ఞాపించినటువంటి, విధించినటువంటి కట్టడలు, సూచనలు, ఆజ్ఞలు తప్పకుండా నీవు పాటించగలిగినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజున నీవు జీవ కిరీటం పొందుకుంటావు అనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఇంకా ఎవరు పొందుకుంటారు ఈ జీవ కిరీటం అంటే గనక మరణము వరకు కూడా నమ్మకముగా ఉండాలి. ఒకటి, శోధనలు సహించుకోవాలి. రెండు, దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి. ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, నువ్వు దేవుణ్ణి ప్రేమించగలుగుతూ ఉన్నావా? దేవుని మాట నువ్వు శ్రద్ధగా వినగలుగుతూ ఉన్నావా? దేవుడు ఏదైతే చెబుతూ ఉన్నాడో దాన్ని నీ జీవితంలో చేయటానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? ఈ రోజున దేవుడు చెప్పింది చేయటం కంటే కనుక ప్రియ దేవుని బిడ్డలారా మన సొంత ఆలోచన ప్రకారంగా, మన సొంత ఉద్దేశాల ప్రకారంగా, మనకు నచ్చిన విధముగా, మనకు తోచినట్లుగా కొన్నిసార్లు మన జీవితాల్లో ఆ రీతిగా మనం
చేస్తూ ఉన్నాము కాబట్టి మన జీవితంలో మనం విజయం సాధించలేకపోతూ ఉన్నాం. ఈ రోజున ఆ జీవ కిరీటం నువ్వు పొందుకోవాలి అని అంటే గనక, నీ జీవితంలో అద్భుతాలు నీవు చూడాలి అని అంటే గనక, దేవుని యొక్క సమాధానం అనుభవించాలి అని అంటే గనక, వాగ్దానము చేయబడినటువంటి ఆ యొక్క జీవ కిరీటమును నీవు సొంతం చేసుకోవాలి అని అంటే గనక, మరి ప్రతి విధమైనటువంటి నానా విధమైన శోధనలో పడినప్పుడు మహానందం అని మనం ఎంచుకోవాలా. దాన్ని మనం సహించుకునేటువంటి వారిగా, ఓర్చుకునేటువంటి వారిగా ఉండటమే కాకుండా రెండవదిగా మనం ఏం చేయాలంటే గనక, ప్రభును మాత్రమే మనము ప్రేమించే వారిగా ఉండాలి. ప్రభును మాత్రమే మనం ప్రేమించాలి. ప్రియదేని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంటా ఉంది, లోకమునైనను లోకంలో ఉన్న దేనిని కూడా మీరు ప్రేమించొద్దు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాము. విశ్వాసి, ఇదిగో నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తున్నా చెబుతూ ఉంటే కనుక ప్రియదేని బిడ్డలారా, నువ్వు అబద్ధికుడివే. ఈ రోజున లోకాన్ని ప్రేమిస్తున్న నీవు దేవుణ్ణి ఎలా ప్రేమించగలుగుతూ ఉన్నావు? నువ్వు దేవుడైనా ప్రేమించాలి, లోకాన్నైనా ప్రేమించాలి. ఈ రోజున నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించలేవు, లోకాన్ని ప్రేమిస్తున్న నీవు దేవుణ్ణి ప్రేమించలేవు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన ప్రాణం ఉన్నంత వరకు కూడా, ఆ మహిమలోనికి, ఆ మట్టిలోనికి చేరేంత వరకు కూడా నీవు నేను కూడా దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. నీవు నేను దేవుణ్ణి ప్రేమించేటువంటి వారంగా ఉంటూ ఉన్నప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఏం చదువుతామో తెలుసా? ఎవరైతే మరి దేవుణ్ణి ప్రేమిస్తారో వారి పట్ల దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ కార్యాలు అనేవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు అని చెప్పేసి హృదయానికి అర్థం కాలేదు ప్రియదేని బిడ్డలారా. కనుక మరి నువ్వు కనుక నిజంగా దేవుణ్ణి ప్రేమించగలిగినట్లయితే కంటికి కనబడనివి కనబడినట్లుగా దేవుడు చేస్తాడు, చెవికి వినబడనివి వినబడినట్లుగా చేస్తా ఉంటాడు, హృదయానికి అర్థం కానివి అర్థమయ్యే రీతిలో దేవుడు బోధిస్తూ ఉంటాడు. ఎప్పుడో తెలుసా? మనము దేవుణ్ణి ప్రేమించగలిగినప్పుడు. మరియు ఆయన ప్రేమించగలసినటువంటి రీతిలో నువ్వు ప్రేమించగలుగుతూ ఉన్నావా? ఆలోచన చేయండి ప్రియదేని బిడ్డలారా. లోకాన్ని ప్రేమించేవారు, ధనాన్ని ప్రేమించేవారు, పొగుడుతులను ప్రేమించేవారు, ధనాన్ని ప్రేమించేవారు, అందాన్ని ప్రేమించేవారు, ఇంకా రకరకాల వాటిని ప్రేమించి ప్రియదేని బిడ్డలారా దేవునికి దూరం అయిపోతున్నటువంటి వారు, దేవుని చేత సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు పొందుకోవలసింది పోయి ప్రియదేని బిడ్డలారా తమ చేతుల ద్వారా తామే ఆశీర్వాదాలను పోగొట్టేసుకుంటూ ఉన్నారు. ఈ రోజు నువ్వు దేవుణ్ణి సరిగా ప్రేమించలేకపోతూ ఉన్నాయేమో, ఘనపరచలేకపోతూ ఉన్నాయేమో, ఆయన మాట నువ్వు సరిగా విననొల్లనటువంటి వాడిగా ఉంటూ ఉన్నవేమో ప్రియదేని బిడ్డలారా. ఈ రోజున ప్రభువుని నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండటమే కాకుండా మూడవదిగా ఏంటో తెలుసా? మరణము వరకు కూడా నమ్మకముగా ఉండాలి. మరణము వరకు కూడా నమ్మకముగా ఉండాలి, యథార్థంగా జీవించాలి ప్రియదేని బిడ్డలారా. నీ నమ్మకత్వాన్ని కోల్పోవద్దు. మన దేవుడు నమ్మకస్తుడు ప్రియదేని బిడ్డలారా. ఆయన మాట తప్పనటువంటి వాడు. ఈ రోజున నమ్మకస్తులుగా ఆయన దృష్టిలోనే ఉండగలుగుతూ ఉన్నావా? ఈ రోజున కుటుంబములో భర్తగా ఉంటున్న భారీగా ఉంటున్నటువంటి నీవు నీ భర్త దృష్టిలో, నీ భార్య దృష్టిలో నువ్వు నమ్మకముగా జీవించగలుగుతూ ఉన్నావా? ఈ రోజు నమ్మకత్వాన్ని కోల్పోతూ ఉన్నావేమో, నమ్మకత్వాన్ని నీవు ప్రియదేని బిడ్డలారా కోల్పోతూ ఉంటూ ఉన్నావేమో. ఈ రోజున అటువంటి రీతిలో నువ్వు ఉంటే గనక వాగ్దానము చేయబడేటువంటి ఆ జీవ కిరీటాన్ని మనము పోగొట్టేసుకుంటాం. కాబట్టి ఈ రోజున మరణము వరకు కూడా ప్రభు నీకు అప్పగించేటువంటి పని విషయంలో, ప్రభు నీకు అప్పగించిన తలాంతుల విషయంలో, ప్రభు నీకు అప్పగించిన కుటుంబ విషయంలో, ప్రభు నీకు అప్పగించిన డబ్బు విషయంలో, ప్రభు నీకు అప్పగించిన ప్రతి విషయంలో కూడా దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నమ్మకత్వంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. మన నమ్మకత్వాన్ని చూస్తున్న దేవుడు, మన యథార్థతను చూసినటువంటి దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని మరి ఆయన నోటి నుండి మనం సాక్ష్యం పొందుకోవాలి. అంతే తప్ప మరి చెడ్డ దాసుడా అని చెప్పేసి ఆయన నోటి నుండి మనము అలా అనిపించుకోవడానికి వీల్లేదు ప్రియదేని బిడ్డలారా. కనుక ఎంతవరకు నమ్మకంగా జీవించాల్సిన నీవు నమ్మకంగా జీవించలేకపోతూ ఉన్నావు, అపనమ్మకస్తులుగా ఉంటూ ఉన్నావేమో ప్రియదేని బిడ్డలారా. అపనమ్మకస్తులుగా నువ్వు జీవిస్తూ ఉంటుంటే కనుక ఈ రోజున ప్రభు పాదాల మీద పడి, ప్రభువా ఇదిగో నమ్మకంగా నేను ప్రభు నీ దృష్టిలో ఉండలేకపోతూ ఉన్నాను, నమ్మకమైన వ్యక్తిగా నేను ఉండడానికి నీ కృపణ కావాలి ప్రభు అని చెప్పేసి ఆయన సహాయము కనుక నీవు కోరుకోగలిగినట్లయితే నిశ్చయముగా ప్రియదేని బిడ్డలారా ఆ రీతిగా మరి నీతిగా నిజాయితీగా జీవించేటువంటి ఆ కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి అన్ని విషయాల్లో కూడా మనము నమ్మకముగా జీవించినప్పుడు, ఆ రీతిగా శోధనలు సహించుకుంటూ ఓర్చుకుంటూ ఆ శోధనలు మనం అతిశయించినప్పుడు, సంతోషించినప్పుడు ప్రియదేని బిడ్డలారా దేవుణ్ణి మరి దేవుని మాత్రమే మనం ప్రేమించినప్పుడు మరణము వరకు కూడా నమ్మకముగా ఉంటా
ఉన్నప్పుడు ప్రియదేని బిడ్డరా దేవుని చేత వాగ్దానము చేయబడేటువంటి ఆ గొప్ప జీవ కిరీటం మనం ఏం చేస్తామో తెలుసా, పొందుకుంటామనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి జీవ కిరీటం నువ్వు పొందుకోవాలంటే 3 విషయాలు చేయాలి. ఒకటి, శోధనలో సహించుకోవాలి. శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మహానందమని ఎంచుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులు భయంకరమైనటువంటి శోధనలో ఉన్నప్పుడు, భయంకరమైన శ్రమలో ఉన్నప్పుడు వారు దేవుణ్ణి స్తుతించగలిగారు, దేవుణ్ణి ఆరాధించగలిగారు. ఇందాక ప్రారంభంలో జ్ఞాపకం చేశాను, హెన్రీ మాల్సన్ గారు కూడా అలాగే బాధపడ్డారు. ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడ్డాను, ఎన్ని సంవత్సరాలు మరి ఎంతగానో శ్రమ పడ్డాను, అయ్యో నన్ను పలకరించడానికి ఎవరు రాలేదే, అయ్యో నా మెడలో పూలదండ వేయడానికి ఎవరు రాలేదే, అయ్యో ఈ 40 సంవత్సరాలు అద్భుతమైన పరిచయం చేశారని చెప్పేసి నన్ను గుర్తించేవారు ఎవరూ లేరే అని చెప్పేసి ప్రియదేని బిడ్డల బాధపడుతూ ఉన్నప్పుడు, నిరాశ చెందినప్పుడు ప్రియదేని బిడ్డలారా దేవుని మెలనైనటువంటి స్వరం దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నా ప్రియ బిడ్డ, ఇదిగో నీవు నా ఇంటికి ఇంకా రాలేదు కదా, తొందరపడొద్దు, కంగారు పడొద్దు. వారు రాలేదు, వీరు రాలేదు, నీ మెడలో పూలదండ వేయలేదు, వారు సాల్వ కప్పలేదని చెప్పేసి నువ్వు బాధపడద్దు. నీవు నా ఇంటికి వచ్చిన తర్వాత చూడు నీ కొరకు ఎంతమంది ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారో, నీకు మరి ఎటువంటి ఆహ్వానం ఉంటది ఇక్కడ. ఒకసారి ఆలోచన చేయి ప్రియదేని బిడ్డ అన్నప్పుడు మరి తనకు తానుగా ధైర్యపరచబడ్డాడు. ఈ మాటలు వింటుడు నా ప్రియ బిడ్డ, ఈ రోజు నీవు నేను కూడా శ్రమలు గుండా వెళ్తూ ఉన్నాయేమో, వేదన అనుభవిస్తున్నాయేమో, ప్రియదేని బిడ్డ ఆలోచించాను. ప్రభు చూస్తూ ఉన్నాడు, ప్రభు చూస్తూ ఉన్నాడు. నీలో ఉన్న నమ్మకత్వం చూస్తున్న దేవుడు, నీవు ఆయన ప్రేమించే విధానాన్ని చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియదేని బిడ్డలారా, ఓ శ్రమల్లో నీవు సనకుండగా ప్రియదేని బిడ్డలారా, ఆ శ్రమలు ఎలాగైతే ఓర్చుకుంటున్నావు, సహించుకుంటున్నావు చూస్తున్నటువంటి దేవుడు ఆయన చేత వాగ్దానము చేయబడినటువంటి ఆ జీవ కిరీటాన్ని నీవు సొంతం చేసుకుంటావు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. కాబట్టి శోధింపబడిన మీదట మనం ఏమవుతామో తెలుసా, సువర్ణంగా మార్చబడతాం. కాబట్టి ప్రతి శ్రమ, ప్రతి బాధ, ప్రతి అవమానం, ప్రతి నింద కూడా ఇది నా మంచి కోసమే అని చెప్పేసి నువ్వు అనుకుని ఓర్చుకున్నప్పుడు, సహించినప్పుడు అది మహానందం అని ఎంచుకోమని చెప్పేసి యాకోబు పత్రికలో మనము చదువుతూ ఉంటూ ఉన్నాం. కనుక శ్రమల్లో నువ్వు సరుగుతూ ఉన్నావేమో ప్రియదేని బిడ్డలారా, శ్రమల్లో నువ్వు ఓర్చుకోవాలి, సహించుకోవాలి. ప్రియదేని బిడ్డలారా, యోబు భక్తుడు ఎంతగా సహించుకున్నాడు. విశ్వాసమును బట్టి అబ్రాహాము కూడా శోధింపబడ్డాడు. ప్రియదేని బిడ్డలారా ఆలోచించండి, ప్రభువు కూడా శోధింపబడి ఈ రోజు నీవు శోధింపబడుతూ ఉంటుంటే, శ్రమల్లో ఉంటే, బాధలో ఉంటే గనక నీకును ఆయన సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? 1 శోధనలు సహించుకోవాలి, 2 మరణం వరకు నమ్మకంగా ఉండాలా, 3 ఆయనను మాత్రమే నీవు ప్రేమించాలి. ఆయన మాత్రమే నువ్వు ప్రేమించాలి. లోకాన్ని, లోకంలో వ్యర్థమైన వాటిని దేనిని కూడా నీవు ప్రేమించకూడదు. ప్రియదేని బిడ్డలారా, ఈ రోజున ఈ లోకాన్ని ఎంతో మంది ప్రేమిస్తూ ఉన్నారు, చెడిపోతూ ఉన్నారు, పాడైపోతూ ఉన్నారు. తమకున్నటువంటి అందాన్ని ప్రేమించి ప్రియదేని బిడ్డలారా ఎంతగానో నష్టపోయేటువంటి వారు కూడా ఉన్నారు. ధనాన్ని ప్రేమించి నష్టపోయిన వారు ఎంతో మంది ఉన్నారు ప్రియదేని బిడ్డలారా. కనుక బైబిల్ గ్రంథంలో కూడా లోకాన్ని, ధనాన్ని ప్రేమించినటువంటి వారు ఏమైపోయారో దేవుడు మనకు కూడా వారిని మనకు తెలియచేయటంలో దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? వారు అలా చేశారు కాబట్టి వారు అలా నష్టపోయారు. ఈ రోజు నీవు కూడా అదే పరిస్థితిలో ఉంటే గనక, అదే లోకాన్ని, అదే ధనాన్ని, అదే మరి శరీరాశను, నేత్రాశను, జీవపుడమ్మాన్ని ప్రేమిస్తే గనక ఈ రోజున నీకు కూడా అదే గతి పడతా ఉంటుందని చెప్పేసి లోతు బారి జ్ఞాపకం చేసుకోండి. ఇలాగ దేవుడు ఎందుకు మన ముందు మరి మనకు జ్ఞాపకం చేస్తున్నాడంటే గనక ఇవన్నీ కూడా దృష్టాంతములుగా దేవుడు మన ముందు పెట్టాడు. కాబట్టి ఆయన మాత్రమే ప్రేమించు, మరణం వరకు కూడా నమ్మకముగా నీవు జీవించు. ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు వచ్చినప్పటికీ మనము సహించిన వారిగా ఉన్నప్పుడు ప్రియదేని బిడ్డలారా, మొదటి కిరీటం ఏంటో తెలుసా? జీవ కిరీటాన్ని